మనందరికీ ఎక్కువగా ప్రదక్షిణాలు అనగానే గుర్తొచ్చే స్వామి చిలుకూరు బాలాజీ. అలాగే నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఈ గుడిలో కూడా అంతే. ఇక్కడ ఉండేది గణేశుడు. అయితే ఈ స్వామికి కూడా మనం అలాగే ప్రదక్షిణాలు చేసి మన కోరిక గురించి చెప్పుకొని మొక్కుకోవాలి. ఒకసారి లోపలికి వెళ్దాం, వచ్చేయండి. ఇది పటాన్ చెరువు సంగారెడ్డి డిస్టిక్ మధ్యన ఉంటుందండి. వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఉంటుందండి, రైట్ సైడు. ఈ టెంపుల్ గణేష్ గడ్డ. ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరిద్దంట అండి. అందరూ ప్రదక్షిణాలు చేసేసి వెళ్ళి మళ్ళీ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారంట అండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు. మంగళవారం ఆదివారం అయితే కనుక ఎక్కువ మంది ఉంటారంట జనాలు కూడా. లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామిని. గర్భగుడిలో స్వామి ఇలాగే ఉంటాడండి. ఈ అలంకరణతో ఇలాగే ఉంటాడు. గం గణాధిపతి నమః. ఇదేనండి స్వామివారి టెంపుల్. ఇప్పుడు బ్లాక్ వేసేసింది, ఎందుకంటే 1 o'clockకే టెంపుల్ మూసేస్తారండి. అందుకనే మేము ముందుగానే స్వామిని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు స్టార్ట్ చేసామండి. 1 hourలో తిరగలేమనేసుకొని ఇంకా ముందు ప్రదక్షిణలు స్టార్ట్ చేసామండి. ఇక్కడున్న పంతులు గారిని అడిగితే 11 చుట్లు తిరగండి, ఒక 11 వారాలు అలా రండి అని చెప్పారు. కానీ మాకు కొంచెం దూరం కాబట్టి మేము అలా రాలేమండి. అంటే సరే 108 సార్లు ముందుగానే తిరిగేసేసి అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకొని కోరుకోండి, ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. ఇంకా అందుకనే మేము 108 సార్లు తిరిగామండి ఒకేసారి. మళ్ళీ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రదక్షిణ చేయమన్నారు. అలాగే మేము కూడా చేద్దాం అనుకుంటున్నాము. నేనైతే గట్టిగానే ఒక కోరుకున్నానండి. స్వామి దర్శనం కూడా మంచిగానే జరిగింది. కానీ వీళ్ళు సిస్టమ్ ప్రకారం 1 o'clock కల్లా మూసేసేయాలి కాబట్టి వాళ్ళు క్లోజ్ చేసేసారు. తర్వాత మేము దర్శనం చేసుకొని గుడి చుట్టూరు అంతా మళ్ళీ ఒకసారి చూసుకొని వీడియో తీసుకోవడానికి కూడా ఉంటుందని నేను వీడియో తీసుకుంటున్నానండి. ఇక్కడే అన్నదానం జరిగింది కాబట్టి మేము ఇక్కడే తినేసామండి. ఇది టెంపుల్ చుట్టూరు అండి నేను చూపించే వీడియో. నిజంగానే ఇక్కడ కోరికలు కోరుకుంటే తీరుతాయని అందరు గట్టిగా నమ్మకం అండి. అందుకనే కొంతమంది చెప్పటం వల్ల నేను కూడా ఇక్కడికి వచ్చానండి. ఆ కోరిక తీరిన తర్వాత ఏం కోరుకున్నానో మీకే చెప్తానండి. మీరు కూడా ఈ దగ్గరలో ఎక్కడైనా ఉండుంటే కనుక నిజంగా ఈ స్వామి దగ్గరికి వచ్చి కోరికలు కోరుకొని ప్రదక్షిణాలు చేయండి. అసలు ఇప్పుడు టైము 2 o'clock అవుతున్నా కూడా ఇంకా కొంతమంది తిరుగుతూనే ఉన్నారండి. స్వామి డోర్ క్లోజ్ చేస్తున్నా కూడా తిరుగుతూనే ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలను తీసుకొని కూడా వచ్చారండి. అంత పవర్ఫుల్ గార్డెన్. స్వామి పక్కనే ఇలాగ రాగి చెట్టు ఉందండి. రాగి చెట్టు కిందనే ఇలా ముడుపులు కట్టేశారు కొబ్బరికాయలతోటి. ఎర్రని క్లాత్ పెట్టి దాంట్లో కొబ్బరికాయ పెట్టి ముడుపు కట్టుకున్నారండి. ఏదైనా కోరుకున్న వాళ్ళు ఇలాగ కట్టుకుంటారేమో అండి. స్వామి వెనకాలనే, వినాయకుడిని వెనకాలనే శివాలయం ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి. ఇది శివాలయం అండి. శివాలయము 1 అయిపోయింది కదా, మూసేస్తున్నారండి. ఇప్పుడే జస్ట్ అలా మూసేశారు. ఈయన సుబ్రహ్మణ్య స్వామి అండి, శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి. ఇంక ఇటు పక్క పార్వతీదేవి అండి. ఇవన్నీ శివాలయం పక్కన ఉన్నాయండి. అమ్మవారి దర్శనం చేసుకోండి, పార్వతీదేవి. ఇంక ఇటు పక్కన శ్రీ పంచముఖ హనుమాన్ అండి. పక్కనే అన్నదానం అండి. పక్క నవగ్రహాలు ఉన్నాయండి. నవగ్రహాల దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళి కాలు కడుక్కోవటానికి అక్కడ నీళ్ళు పెట్టారండి. అట్లాగా
కొబ్బరికాయలు కొట్టాలంటే ఈ ప్లేస్లో కొడతారండి. ఈయనకి స్వామికి దండం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయలు కొడతారండి. అన్నదానం కూడా చేస్తారండి. కరెక్ట్గా 1కి స్టార్ట్ చేశారు, 2 o'clockకి కంప్లీట్ అయిపోతుంది. 1కి కూడా టెంపుల్ కూడా మూసేస్తారండి. ఇప్పుడు మూసేసే ఉంది. ఇప్పుడు టైం 2 o'clock అయిందండి. మేము ప్రదక్షిణాలు చేసేలకే లేట్ అయిందండి. ఇంకా ప్రసాదం తిని బయలుదేరాలి. ఇంకా నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానండి. వాళ్ళందరూ దర్శనం చేసుకొని నా కోసం వెయిట్ చేస్తున్నారు. వీడియో తీస్తున్నాను అనేసి ఇంకా అక్కడ కూర్చున్నారు. వెళ్దాం పదండి. ప్రదక్షిణాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. కాదు, జావు కూడా చేయాలని మొక్కుతున్నావా? ఏంటది? జావు కూడా ప్రదక్షిణాలు చేసిస్తాను మొక్కుతున్నావా? అదిలో ఏమి లేదు, బాటిలే ఉంది. ఊత బరువు కోసం ఉంచుకున్నావా? పదండి వెళ్దాం పండి. మా వాళ్ళందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. బస్ వస్తే ఇంకా ఇంటికి బయలుదేరాలి. దర్శనం బాగా జరిగింది కాబట్టి ఇంకా అందరూ హ్యాపీగా ఉన్నారు.